అలా దొంగ చెప్పినది విన్న తులసీదాస్ గారు, నా ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల నా రాముడు నా కోసం రాత్రంతా కాపలా కాసాడా? అయితే నువ్వు ఆ వస్తువులు వెంటనే పట్టుకెళ్ళిపో, నాకా వద్దు అని చెప్పారు. దిస్ మూమెంట్ ఇట్‌సెల్ఫ్ షోస్ తులసీదాస్ గారికి ఎంత డీప్ భక్తుందో శ్రీరాముని మీద. రామచరితమానస్‌కి తులసీదాస్ గారికి ఎంతో పేరు వస్తోంది. కానీ ఆయన మాత్రం మొత్తం నా రాముడి దయ వల్లే అని నమ్ముతూ ఆయన లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. అలా కాలం గడిచింది. ఒకసారి తులసీదాస్ గారు కాశీ వీధుల్లో నడుస్తూ ఉండగా అటుగా వెళ్తున్న ఒక ఆడమనిషి ఆయనకు నమస్కారం చేసింది. వెంటనే తులసీదాస్ గారు దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు. అది విని కంగారు పడిన ఆ వ్యక్తి ఒక్కసారి భోరున ఏడ్చింది. అప్పుడు తులసీదాస్ గారు ఏమైందమ్మా అని అడిగారు. అప్పుడు ఆమె, స్వామి, నా భర్త ఇవాళే చనిపోయాడు. చితి వరకు సాగనంపి ఇంటికి వెళ్తున్నాను. కానీ మీరు మాత్రం నన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు అని చెప్పింది. అప్పుడు తులసీదాస్ గారు, అమ్మా, నేను దీవించడానికి నేనెవరిని? నా రాముడు నా చేత పలికించిందే నేను అన్నాను. నా రాముడి మాట ఎప్పటికీ వృధా పోదు అని చెప్పి నన్ను నీ భర్త దగ్గరికి తీసుకువెళ్ళు అని అన్నారు. అప్పుడు ఆమె తులసీదాస్ గారిని తీసుకుని చితి వద్దకు వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి చితి అప్పుడే కాలుతూ కనిపించింది. తులసీదాస్ గారు ఆ చితి దగ్గరికి వెళ్ళి తన కమండలంలోని కొంచెం వాటర్ని తీసి జై శ్రీరామ్ అని చెప్పి ఆ నీటిని చితి మీద జల్లారు. ఒక్కసారిగా మంటలు ఆరిపోయి వెంటనే ఆ చితి మీద నుండి ఆమె భర్త లేచి వచ్చేస్తాడు. ఇంతటి ఆశ్చర్యకరమైన విషయం జరిగిన ఆయన జీవితంలో తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు జై హనుమాన్, జై శ్రీరామ్.